నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి రెక్కి నిర్వహించడంపై కేసు నమోదు చేసిన పోలీసులు కావలి డీఎస్పీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ శ్రీధర్ జలదంకి మండలం అన్నవరం గ్రామంలోని గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ కు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వస్తారని సమాచారం ఉండటంతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతోనే నలుగురు నిందితులు క్వారీ వద్దకు వచ్చినట్లు ఫిర్యాదు అందిందని తెలియజేసిన డీఎస్పీ శ్రీధర్ నిందితులు డ్రోన్ కెమెరాతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కదలికలను కనిపెట్టే ప్రయత్నంలో క్వారీ సిబ్బంది వారిని గుర్తించగా క్వారీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయారని నేడు ఇస్సారపు వేణు వినోద్ కుమార్లను జలదింకిలో అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముద్దాయిలు దామెర్ల శ్రావణ్ కుమార్, ఆత్మకూరి రాజేష్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న డీఎస్పీ శ్రీధర్. కావలి సబ్ డివిజన్ పరిధిలోని జలదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ నందు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఏడుకొండలు సొంగ ఏడుకొండలు సన్ ఆఫ్ రమేష్, వయసు 40 సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదులోని కంటెంట్స్ ఏమంటే, నిన్న మధ్యాహ్నం 11:45 గంటలకి కావలి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు ఇస్సారపు వేణు, గోళ్ళ వినోద్ కుమార్, దామెర్ల శ్రావణ్ కుమార్, ఆత్మకూరు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు, అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంతా చూస్తా ఈ నలుగురు ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో. ఆ టైంలో ఈ ఫిర్యాది కొంతమంది క్రషర్స్లో పనిచేసే కొంతమంది అది పసిగట్టి ఎవరు మీరు ఏందని వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని. అది కుదరకపోయే కొందుకు వాళ్ళ స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందుకి నలుగురు కూడా భయపడి పారిపోయారు. కావలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు. అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా A5 ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు జలదంకి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మలపాలెం సెంటర్, జలదంకి మండలం జమ్మలపాలెం సెంటర్ వద్ద ఇస్సారపు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య 34 years, గోళ్ళ వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు 30 సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వాళ్ళని త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి. కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేయాలనే కానీ ఇట్లాంటి ఉద్దేశాలుండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీధర్, DSP కావాలి.